ఈ రోజుల్లో ప్రాణాంతకంగా మారుతున్న సమస్యలలో ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఇదే గుండెపోటు. అయితే గుండెపోటు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రివెంటివ్గా పనిచేసేవి ఏమున్నాయి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గుండెపోటు ముప్పు నుంచి మిమ్మల్ని రక్షించేటటువంటి అంశాలు, మెయిన్గా చేపలు కానీ లేకపోతే ఇతర ఆహారాలు కానీ ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఆయుర్వేదం మూలికలు ఏమిటి, ఈ సమాచారాన్ని తెలుసుకుందాం. గుండెపోటు అనేది ఒక ప్రాణాంతకమైన స్థితి. దీని నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ ప్రమాదం పొంచి ఉండకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం అనేది గుండెను రక్షించే ఒక కీలకమైనటువంటి అంశంలాగా, ఒక అస్త్రంలాగా మీకు పనిచేస్తుంది. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది చేపలను ఆహారంగా తీసుకుంటే దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇది ఆసక్తికరమైనటువంటి విషయం, పరిశోధనలో తేలిన విషయం. గుండెపోటుకు గురైన వాళ్ళు తక్షణమే వాళ్ళ ఆహారంలో చేపలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రాణాంతక గుండెపోటు ముప్పుని 3వ వంతు వరకు తగ్గిస్తుందని తేలింది. ఇక్కడ సంతృప్త కొవ్వులు అనేవి ఉంటాయి, అంటే శాచురేటెడ్ యానిమల్ ఫ్యాట్. ఇది ఉండేటువంటి పదార్థాలని తగ్గించడం అనేది ఓకే, కానీ దానికంటే కూడా చేపల్ని ఎక్కువగా తినడం వల్ల మెరుగైన ఫలితాలు ఈ పరిశోధనలో కనిపించాయి. విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రకారంగా సుమారుగా 2000 మంది ఈ గుండె బాధితులపైన 2 ఏళ్ల పాటు జరిగినటువంటి అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. వారానికి కనీసం 2 సార్లు 140 గ్రామ్స్ మోతాదులో ఈ కొంచెం కొవ్వు పట్టినటువంటి చేపలు ఉంటాయి. వీటిని కానీ, వాటి నూనెని కానీ, లేకపోతే వాటి నూనె శాతం ఎక్కువగా ఉండేటువంటి చేపలను కానీ ఆహారంగా తీసుకోవటం, లేదా చేప నూనెని క్యాప్సూల్ రూపంలో తీసుకోవటం వల్ల మరణాల రేటు 29% వరకు తగ్గుతుందని తేలింది. ఈ సందర్భంగా ఇంకా ఆసక్తికరమైన విషయం చెప్పాలి. పీచు పదార్థాలు, అలాగే ఫ్యాట్ నియంత్రణ, దీని గురించి కూడా కాస్త మనం చెప్పుకోవాలి. తక్కువ కొవ్వు ఉండేటువంటి ఆహారం తీసుకోవటం, లేదా పీచు అంటే ఈ ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి తృణధాన్యాలు వాడటం అనేది ఓకే, కానీ దానికంటే కూడా చేపల ఆహారం అనేది అత్యధికంగా ప్రాణరక్షణ కలిగిస్తుందని కూడా తేలింది. గుండెపోటు తర్వాత తీసుకునేటువంటి ఆహారంలో చేపలు, తాజా పండ్లు, కూరగాయలు ఉండటం వల్ల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. కేవలం ఆహారంలో ఉండేటువంటి కొవ్వును తగ్గించడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలని ఈ చేపల ద్వారా అందించడం వల్ల గుండె కండాలు స్ట్రెంథన్ అవుతాయి, దృఢంగా మారతాయి. సరే, దీనికి సహాయపడేటువంటి నివారణోపాయాలు ఆయుర్వేద దృక్పథం ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా గుండెని హృదయం అని పిలుస్తారు. ఇది శరీరంలో ఉండే ఓజస్సు, ప్రాణశక్తికి నిలయం. ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ దోషాల తాలూకు సమతుల్యత ఏర్పడి గుండె పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. దీనికి సహాయపడేటువంటి గృహ వైద్యాలు, చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, వెల్లుల్లి. రోజు 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల గుండెపోటు, అలాగే ఈ బ్లడ్ ప్రెషరు ఇవి నియంత్రణలో ఉంటాయి. ఇది రక్తనాళాల్లో అడ్డంకుల్ని నివారిస్తుంది. అలాగే అర్జున అంటే తెల్లమద్ది, అర్జున చెట్టు బెరడు పొడిని నీటికి వేసి మరిగించి టీలాగా, పాల్లాగా, బోర్నవిటా ఎట్లా కలుపుకుంటారో అలా పాలకి దీన్ని కషాయంలాగా తీసుకోవాలి. ఇది గుండె కండాలకి బలాన్ని ఇస్తుంది. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఇవి సౌమ్యంగా పనిచేస్తాయి. ఇవి ఆయుర్వేద వైద్య సలహాతోటి వీటిని వాడుకోవచ్చు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రభాకర వటి, అలాగే అర్జునారిష్ట. ఇవి గుండె సంబంధిత సమస్యల్లో అద్భుతంగా పనిచేస్తాయి. అర్జునారిష్ట అయితే భోజనం తర్వాత 20 ml చొప్పున సమానంగా నీటిని కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ప్రభాకర్ వటి అయితే గుండె దడ, బలహీనత ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ కోసం దీన్ని వైద్య సలహాతో వాడుకోవచ్చు. పూటకొక మాత్ర చొప్పున గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాలి. అలాగే హృదయార్ణవ రస అనేది ఉంటుంది. ఇది రక్తం గడ్డగట్టే ముప్పును తగ్గిస్తుంది. దీన్ని కూడా క్వాలిఫైడ్ ఫిజిషియన్ పర్యవేక్షణలో దీన్ని తీసుకుంటే ఇది గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే అవసరం అనుకుంటే దీనికి కొన్ని పంచకర్మ చికిత్సా విధానాలు ఉంటాయి, ఇవి సహాయపడతాయి. మెయిన్గా ఒక ఆసక్తికరమైన పంచకర్మ చికిత్స ఏంటంటే హృద్వస్తి అంటారు. అంటే ఈ ప్రక్రియలో గుండె భాగం పైన పిండితోటి ఒక గట్టులాగా చేసి దాంట్లో ఔషధ తైలాన్ని నిలిపుంచుతాం. ఇది గుండె కండాలకు పోషణ ఇస్తుంది. అలాగే వాత కఫ దోషాన్ని కంట్రోల్ చేస్తూ గుండె పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. గుండెపోటు తర్వాత చేపలు, పండ్లు, కూరగాయలతో కూడినటువంటి సమతులమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది దీర్ఘాయుకి ప్రధానమైన సూత్రం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే
అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.